లేదు కొడుకు కోడలు లేదా కూతురు అల్లు చూస్తాను మనం ప్రతివంతకం అనుకున్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఎలాగో సత్తాన్ని పంపుతా అన్న టైంలో వాళ్ళు ఇల్లు ఇచ్చిపెట్టుకోవచ్చు, ఎక్కడో బతకచ్చు. ఇవన్నీ ఇలా జరుగుతాయి. అంటే సంఘటన మూలం ఇంకో చర్య అంటే ఇంకో సంఘటన దారి చేస్తుంది. ఉదాహరణకి నాకు ఆకలి వేసింది అనుకోవటం కర్మ, అనుభవం. వెంటనే వంట చేయటం ఏంటి, చర్య చేయాలిగా. ఆకలి అంటే రాదుగా. వండిన వంటగా వండాలంటే నిప్పు ఉప్పు అన్నీ ఉండాలి. లేదా బయట ఇది తెప్పించుకోవాలి. ఏదైనా ప్రయత్నం ఉంది కదా, ఆ ప్రయత్నం అనేసి దేవుడు ఇస్తాడు అని కూర్చుంటాడు. దేవుడు 2 రోజులు 3 రోజులు చివరికి అక్షయ పాత్ర ఇచ్చి నీకు ఆకలి తప్పి లేకుండా వరం ఇచ్చాను, ఈ అక్షయ పాత్రతో వచ్చి అందరూ పెట్టుకో ఉంటాడు. అలాంటి ఆ విధంగా అనేక వేల మంది గత ఋషుల దగ్గర నుంచి చరిత్రలో ఉన్నాయి. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళకి నమ్మనంత. కానీ నమ్మని వాడు ఏం చేస్తాడు, ఎవరో వచ్చి ఉద్ధరిస్తాడని అనుకుంటాడు. బడుగు జాతిలో వాడికి కొన్ని హక్కుల్లో కొంచెం కులం కానీ కదా పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళు చేశారు. ఇది కరెక్ట్ కాదని విప్లవాదం పుట్టింది. ఎవరో కూడా వస్తాడు అంటే అందరూ విప్లవ నాయకత్వ లక్షణాలుగా వాడు ఇచ్చి తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, హేతువాదం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలకు హక్కు ఉంది. ఏముంది? ఫస్ట్ ఏముంది? స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛ ఎవరికి ఉంది? పనులు చేసేవాడు ఎవరు? తాను. నా పనులకు నాకు స్వేచ్ఛ ఉంది, నిర్ణయించుకునే హక్కు నాకుంది. ఆ హక్కు పోగొట్టుకోకూడదు. ఆ హక్కు వ్యక్తిగతంగా చేసుకుని అది కుటుంబపరంగా కానీ, దేశపరంగా కానీ, రాష్ట్రపరంగా కానీ ఏ పరంగా చేసినప్పటికీ కూడా ఇలా చెయ్యాలి, ఇది కరెక్టు అని నేను నిర్ణయం చేశాక చేయాలి. అంటే నన్ను గౌరవించే నా భక్తులు కానీ, దేశభక్తులు కానీ ఇస్తారు. మనకు స్వతంత్రం వచ్చింది. గాంధీ గారి నిర్ణయాన్ని అందరూ అంగీకరించారు, కొంతమంది అంగీకరించారు. సుభాష్ చంద్రబోస్ అలాగే ఉన్నారు చాలామంది. ఆ టైంలో స్వతంత్రం రావటం వేరు, నిర్ణయాలు ఒక నాయకులు ఫాలో అవటం వేరు. ఆ విధంగా వర్గాలుగా అయిపోయారు. ఆ విధంగా జాతి, మత, కుల ఆచారాలతో అన్ని వర్గాలు క్రమక్రమంగా మనం పుట్టుకతోనే వచ్చేసినాయి. దీన్ని మూలాలు వెతకరాదు. మూఢ విశ్వాసాలు అనుకుంటే నువ్వు మానేసాయి. ఇతరులు దాన్ని ఖండించకుండా వాళ్ళని నువ్వు నీ అనుభవవాదంతో నీ నిర్ణయాన్ని చేసి నీ ఇష్టం, ఆ తర్వాత నీ కర్మ నీ చేసేయలేదు. నీ దేవుని నమ్మను, నేను నమ్ముతాను. ఈ 2 నా నిర్ణయాలు అది మారుతూ ఉంటాయి. అలాగే వెళ్తూ ఉంటాడు, నడుస్తూ చీకటి పడే టైం ఇది బాగా స్పీడ్గా పడి రన్నింగ్ బాగా వచ్చు, స్పీడ్గా బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కొంపకు చేస్తాడు. వర్షం వస్తుంది. అదే నడిచేవాడు పిడుగులు పెడుతుంటే ఏం చేస్తాడు, గమన ఎండాకాలంలో ఎండ అయితే నేడుకు పరిగెత్తాడు. ఇది ఆకస్మికంగా జరిగిన ప్రయత్నం జరిగిన ఖచ్చితంగా సంఘటన ఇంకో సంఘటన వస్తుంది కదా. బాధ కలిగినట్టు బాధ తొలగించేందుకు ఒక ఉపాయం ఆలోచిస్తాం. ఆ ఉపాయం నీకు స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ నువ్వు ఆపదించి బయటపడ్డా. అరే నాకు కూడా ఇలా బాధ కలిగింది, నేను ఇలా మొక్కుకున్నాను అంటే కొంతమంది నమ్ముతారు, నమ్మరు. అభిప్రాయం వ్యక్తిగతం అది. అలాగే నేను ఈ రకంగా పెట్టుబడి పెట్టి తక్కువ ధరలో మార్కెటింగ్ చేసి కోట్లు సంపాదించాను. ఒక ఇడ్లీ వేసి కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు.